పల్స్ పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే చాలామందికి ఇష్టం ఉంటుంది. నార్మల్గా అయితే నాన్ వెజ్ ఉన్నప్పుడు పల్స్ పులుసు అయితే కంపల్సరీ చికెన్ ఫ్రైలో కానీ మటన్ ఫ్రైలో కానీ పల్స్ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ పల్స్ పులుసు విలేజ్ స్టైల్లో ఎట్లా చేస్తారనేది చూసేసేయండి. సో ముందుగా కొన్ని ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలపండి. ఎంతవరకు అంటే ఉల్లిగడ్డలో ఉన్నటువంటి రసం, అంటే ఆ ఉల్లిగడ్డలో నుంచి వాటర్ వస్తే మనం పిసుకుతుంటే అప్పటి వరకు ఆ ఉల్లిపాయలను అయితే పిసుకుతూనే ఉండండి. ఈ పల్స్ పులుసు కోసం అయితే ముందుగానే కొద్దిగంత చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోండి. సో ఇప్పుడు దాని అయితే గుజ్జును వేడి చేసి రసంని తీయండి. ఇలా పిసికిన తర్వాత రసంని అయితే వేసుకోండి. రసం పోసుకున్న తర్వాత మరొక పక్క పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే ఒక చిన్న కడాయి పెట్టుకోండి. అందులో కొంచెం నూనె పోసుకోండి. నూనె కొద్దిగా గరమైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి. అవి కొంచెం చిటపటలాడేటప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. మీకు ఒకవేళ కారం పొడి కావాలి అంటే కారం పొడి చింతపండు రసంలోనే వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చితో చేస్తున్నా. సో దానికోసం అయితే పచ్చిమిర్చి తీసుకోండి. కొంచెం పచ్చిమిర్చి వేగనివ్వండి. వేగితే మనం పల్స్ పులుసులో ఉట్టిగా పచ్చిమిర్చి అయినా తినొచ్చు. సో పచ్చిమిర్చి అనేది ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. నేనైతే పల్స్ పులుసులో కరివేపాకు ఎక్కువగానే ప్రిఫర్ చేస్తాను. కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. సో ఈ పల్స్ పులుసు ప్రిపేర్ చేయడానికి ఒక 5-6 నిమిషాలు అయితే సరిపోతుంది. మరి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. సో ఇప్పుడు కొంచెం దీనికోసం అయితే ఒక పసుపు వేసుకోండి, ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని కూడా బాగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడైతే ఇట్లా కలుపుకోరు కదా, ఇట్లా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు హీట్ చేసుకోండి. మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్నటువంటి పల్స్ పులుసు రసం ఉంది కదా, ఈ పోపు అనేది అందులో వేసుకోండి. ఈ పోపు అనేది అందులో వేసినప్పుడు వచ్చే స్మెల్ కానీ సౌండ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా విలేజ్ స్టైల్లో పల్స్ పులుసు అయితే ఇట్లా చేస్తారు. మీరు కూడా ఇట్లనే చేస్తారా? కామెంట్ చేయండి. ఒక్కసారి నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.